ఈ ఉదయకాలమందు దేవుని పరిశుద్ధ సన్నిధానంలో మనమందరూ కూడా యేసయ్య నామాన్ని మహింపరచడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ కూడి చేరవచ్చిన మీ అందరికీ ప్రభు నామమున యొక్క వందనాలు తెలియజేస్తాను. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారండి? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 25, 26 వచనాలు మనం చదువుకుందాం. నూతన నిబంధనలో 51వ పేజీ, లూకా శుభవార్త 2వ అధ్యాయం 25, 26 వచనాలు. యెరూషలేము నందు సిమియోను అనే ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనయుండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చింది. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లా నేను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నాను. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీ సకల ప్రజల ఎదుట సిద్ధపరిచి నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగం దేవుడు మన వెనుకట్లో దీవించునుగాక. సిమియోను అనేటువంటి ఒక వ్యక్తి, మనుషుడు మనకు కనబడతాడు ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో. సిమియోను అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన వృద్ధ వయస్సులో ముసలితనమందు కూడా బ్రతికి ఉన్నాడు. ముసలితనమందు కూడా బ్రతికే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ముసలితనములో కూడా బ్రతికే ఉన్నాడనే మాట ఎందుకు చెబుతున్నానంటే, అదంతా దేవుని కృప ఉంది. దేవుని వాక్యంలో సెలవిస్తోంది, ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుంటాను అంటున్నాడు. అది మాత్రమే కాదు, నేను చిన్నవాడినైనది మొదలుకొని ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను, వృద్ధాప్యలోకి వచ్చాను, లేక ముసలివాడిని అయ్యాను, లేక పెద్ద వయసులోకి వచ్చాను. ఆనాటి నుండి ఈనాటి వరకు నేను కానీ నా తర్వాత తరాలు కానీ ఎవడు కూడా భిక్షమెత్తడం నేను చూడలేదు అంటాడు. అది గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చాలామంది ఉన్నారు. ముసలి వయసులో కూడా వృద్ధాప్యంలో కూడా బలము కలిగి దేవుని కొరకు నిలబడిన వ్యక్తులు ఉన్నారు. ఈరోజు నేను ఒక్క వ్యక్తిని మాత్రమే మీ ముందు ఉంచుతున్నాను. ఆయన పేరు సిమియోను. సిమియోనులో అద్భుతమైన కొన్ని లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటో తెలుసా? అతను నీతిమంతుడు అని చెప్తుంది బైబిల్. సిమియోను ఎవరు చెప్పండి? నీతిమంతుడు. మనందరికీ తెలుసు నీతి ఎలాగొస్తుందో. మనం నీతిమంతులు కాదా తెలుసు. ఒకవేళ నీతిమంతులు కాకపోతే నీతిమంతులకి ఎలా తీర్చబడతామో మనకు తెలుసు. ఎలా తీర్చబడతాం? నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ పొంది రక్షణ పొందడం ద్వారా ఆ పాపము కాస్త పోయి నీతి మనకు అనుగ్రహిస్తాడు. నీతిమంతులుగా తీర్చబడతాము. రోమాపత్రికలో రాయబడతాం. నీతిమంతుడైనటువంటి యేసయ్య నీతిమంతుడిగానే ఈ లోకానికి వచ్చి అవినీతి చేస్తున్న ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా మార్చడానికి తన పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించాడు. తద్వారా వచ్చిందే మనకు నీతి. యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులనే వాక్యం చెప్తోంది. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించిన ప్రతి ఒక్కరూ నీతిమంతులనే చెబుతోంది. అయితే ఇక్కడ కూర్చున్న మనం అందరం నీతిమంతులమేనా? యేసయ్య రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులే. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడైన ఎవరు? సిమియోను. యేసు ప్రభు గురించి కూడా అదే చెప్తుంది, ఆయన నీతిమంతుడు. నోవహు గురించి చెబుతుంది, ఆయన నీతిమంతుడు, నిందారహితుడు. యోబు గురించి చెబుతాడు, ఆయన యథార్థవంతుడు, తన నీతిని కాపాడుకున్నవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
యేసు ప్రభు యొక్క నీతే మనకి ఇచ్చాడు. ఇక్కడ ఉన్న మనమందరము మనం నీతిమంతులు మనం చెప్పగలుగుతున్నామనంటే దానికి కారణం ఆ నీతి కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడం ద్వారా, ఆయన రక్తంలో కడగబడడం ద్వారా మన నీతి మనకి వెదజల్లేటువంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు. రెండవదిగా మనం చూసినప్పుడు ఆయన భక్తిపరుడుగా ఉన్నాడు. కొంతమంది జీవితాల్లో భయం ఉంటుంది, భక్తి ఉండదు, భక్తి ఉంటుంది, భయం ఉండదు. సుమయోను ఎటువంటి స్థితి కలిగి ఉన్నాడు, ఎటువంటి భక్తి కలిగి ఉన్నాడు అంటే ఆయన అంటాడు, ఆయన సుమయోను భక్తిపరుడు అని చెబుతోంది. ఈరోజు చాలామంది జీవితాల్లో భక్తి లేదండి. భక్తి ఉంటే భయం ఉండట్లేదు, భయం ఉంటే భక్తి ఉండట్లేదు. రెండాట్లో ఏదో ఒకటి మెయింటైన్ చేస్తున్నారు, రెండూ చేయలేకపోతున్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. సుమయోను గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్న రెండవ లక్షణము, మంచి లక్షణము, శ్రేష్టమైనది ఏంటంటే తాను భక్తిపరుడుగా ఉన్నాడు. ఈరోజు మనం నేర్చుకోవాలి ఈ పాఠం. మన భక్తి ఉందా లేదా? భక్తి ఉంటే 8:30కే ప్రార్థన అంటే 8:15కే కూర్చేస్తా చర్చిలోకి. భక్తి ఉంటే వర్క్ వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా ఉన్నా కనీసం ఇంటికాడ ఉన్న వాళ్ళైనా స్త్రీల మీటింగ్లో పాలు పొందుతారు. ప్రార్థన చేయాలి మా భర్త కోసం, బిడ్డల కోసం అని. నిజమైన భక్తి ఉంటే ఆదివారం వచ్చిన 50 లేకపోతే 100 మందిలో ఒక 20-30 తగ్గిన మిగతా వాళ్ళందరూ దేవుని మందిరానికి వస్తారు, అంగలారుస్తారు. తన భర్త కొరకు, తన బిడ్డల కొరకు, తన కుటుంబం కొరకు. అది సిద్ధపాడు దినం, ప్రార్థించే దినం, ఉపవాస దినం, అంగలార్చే దినం, కన్నీరు కార్చే దినం, మోకరించే దినం. ఆ రోజు ఎవరు మిస్ అవరు. మీరు ఎలా డిసైడ్ చేయగలుగుతారు పాస్టర్ గారు భక్తి లేదని? ఇంటికాడైనా ప్రార్థన చేస్తే మంచిదే, నాకు తెలియదు, మరి నేను డిసైడ్ చేయట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు చెప్తున్నాడు, మొదటిగా నీతిమంతుడిగా ఉన్నాడు ఆయన. రెండవది ఆయన లక్ష్యం భక్తిపరుడుగా ఉన్నాడు. భక్తిపరుడుగా ఉన్నాడు. అమ్మా, మనం ఎలా ఉండాలో తెలుసా? భక్తిని కలిగి ఉండాలి. దేవునిలో భక్తి కలిగి ఉండాలి. ఆరాధించగలిగే వారంగా ఉండాలి. మూడవదిగా మనం చూసినప్పుడు ఆయనలో, సుమయోనులో ఉన్న లక్షణం ఏంటంటే ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టాడట. ఆమేన్. ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టే వారిగా ఉండాలి మనం. ఆత్మీయ ఇశ్రాయేలీలైన వారి కొరకు, హల్లెలూయా, మన తోటి వారి కొరకు, వారి ఆదరణ కరువైపోతే, ఆదరణ దొరకకపోతే కొంతమంది ఇలా కంప్లైంట్ చేస్తారు అప్పుడప్పుడు. ఎందుకుందండి సంఘం, ఎందుకుందండి పెద్దలు, ఎందుకున్నారండి పెద్దలు, ఎందుకున్నారండి పాస్టర్ గారు, ఎందుకున్నారండి తోటివారు, మేము బాధలో ఉన్నప్పుడు ఒక్కరు ఆదరించలేదండి, మేము కష్టంలో ఉన్నప్పుడు ఒక్కరు ఆదరించలేదండి అని చెప్తారు కొంతమంది. ఇక్కడని కాదు, కొన్ని మాటలు వినబడతా ఉంటాయి. సంఘం ఉంది, సంఘ పెద్దలు ఉన్నారు, తోటివారు ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఎవరు ఆదరించలేదు మమ్మల్ని. దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టాడంట ఆయన. మనకు అది ఆశీర్వాదకరంగా మారుతుంది. మన తోటివారు ఆదరణ కొరకు కనిపెట్టాలి మనం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణ కనిపెట్టావు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతేనా అక్కడ రాయబడినటువంటి మాట? ఆమేన్. తర్వాత ఇంకొక మాట కనబడుతుంది, 4వ మాట, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఈరోజు సంఘాల్లో, నేటి సంఘాల్లో, అన్నీ కాదు కొన్ని సంఘాల్లో సంఘానికి వెళ్ళుచూ ఉన్నారు, వచ్చుచూ ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ వారిలో ఉన్నాడో లేదమ్మా నాకు తెలియదు.
పరిశుద్ధాత్మ ఎవరి మీద ఉందంటే సిమియోను మీద ఉంది. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలను అడుగుతున్నాను నేను, పరిశుద్ధాత్మ మీ మీద ఉందా, ఉన్నాడా? పరిశుద్ధాత్మలో మీరు స్తుతించగలుగుతున్నారా? పరిశుద్ధాత్మతో ఆరాధించగలుగుతున్నారా? పరిశుద్ధాత్మతో నిండిన వారిగా ఉన్నారా? ఆత్మ లేనివాడు నావాడు కాదు అని వాక్యం చెప్తాను. ఏమన్నా అది ఏమన్నా స్పెషల్గా ఆహ్వానించాలా మనం అని అడిగితే నేను అంటాను, స్పెషల్గా ఆహ్వానించక్కర్లేదు. అది పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉన్నాడు. ఆయన ఆరోహణం అయిపోతూ ఏం చెప్పాడు? నేను ఎలాగ వెళ్ళుచున్నానో అలాగే తిరిగి వస్తాను, అంతవరకు మీ మధ్యలోనికి ఆదరణకర్తను పంపిస్తాను. నేను సత్యంలో నడిపించాను, వారు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తారు. ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు. 10 దినాలండి మేడగదిలో కనిపెట్టారు పరిశుద్ధాత్మ కొరకు. పరిశుద్ధాత్మ బలముగా వారు ఉన్న మేడగదిలోనికి దిగి వచ్చింది. ఒక్కొక్కరు అన్య భాషలతో వారు మాట్లాడారు. అన్య భాషలతో వారు మాట్లాడి నాలుకలు విభాగింపబడినట్టుగా దేవుని ఆత్మ చేత వాళ్ళు నింపబడ్డారు. మొబైల్ ఉంది, మనం వాడుకోకపోతే పక్కన ఉంటుంది. మనం తినే ప్లేట్ ఉంది, వాడుకోకపోతే స్టాండ్లో ఉంటుంది. ఏమండి, మన కొబ్బరి చెట్లు ఉన్నాయి, వాడుకోకపోతే అలాగే ఉంటాయి, రాలిపోతాయి, ఎవరో ఒకరు పట్టుకెళ్తారు. అవే మనం వాడుకోవాల్సి వచ్చినప్పుడు, అవి మనం ఉపయోగించుకోవాల్సి వచ్చినప్పుడు మనం కొబ్బరికాయలు తీసుకుంటాం, కావలసిన విధంగా ఉపయోగించు. కారు ఉంది, దాన్ని అలాగే పెట్టి ఉంచితే ఉంటుంది, లేదా పోతుంది. ఆమేన్. మనం వాడుకుంటే అది మనకు వర్క్ అవుతుంది. అలాగే ఇచ్చిన దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చిన ప్రతి దానిని, కొంతమంది కొన్న వస్తువుని అలాగే దాచుంచుతారు. ఎందుకు కొనుక్కుంటాం? సర్వసాధారణంగా ఉపయోగించుకోవడానికి కొనుక్కుంటాం. కానీ ఏం చేస్తారు తెలుసా? ఎక్కడో కబోర్డ్లో పెట్టి లోపల పెట్టి అలాగా ఉంచుతారు. అవి కొన్ని దినాలకి ఈ ఎండకో లేకపోతే వాతావరణాలకి అవి పాడైపోయే పరిస్థితులు వస్తాయి. తీసుకెళ్ళి డస్ట్బిన్లో పాడేస్తారు, లేకపోతే ఎవరికొకరికి ఇచ్చేస్తారు. ఎందుకో అందుకు అనవసరంగా ఉపయోగిస్తారు. అవసరమైనది ఇందుకు వాడాలి, ఇందుకు వాడుకుందామని తీసుకుంటారు, కానీ పక్కన పెడతారు. నేనేం చెప్తున్నానో మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాను. ఇచ్చిన ప్రతి వస్తువు మనము వినియోగించుకోవడానికి. అలాగే పరిశుద్ధాత్మ అనేది సర్వ సత్యంలోనికి నడిపిస్తారు. కాబట్టి నేను సత్యంలో మిమ్మల్ని నడిపించాను, అంతవరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పాడు. వచ్చారు. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిలో నివాసం చేస్తున్నాడు. ఈరోజు మనలో ఆత్మ లేకపోతే మనం ఇలాగ ఉండం. పరిశుద్ధాత్ముడే మనలో నుండి నడిపిస్తున్నాడు. అయితే దానిని మనం వినియోగించుకోవాలి. ఛార్జింగ్ పెట్టకపోతే మొబైల్ పనిచేయదు. అలాగే పరిశుద్ధాత్మను మనము హల్లెలూయా ఆనందించాలి. పరిశుద్ధాత్మ సంతోషించే వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో ఉంటుందో మనము నీతి ఫలాలు ఫలిస్తాం. ఎక్కడ ఆ మాట? అతడు నీటి కాలువ యోరం నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంది. ఎందుకు ఆ మాట చెప్పానో తెలుసా? నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఎందరైతే పరిశుద్ధాత్మ యోర, పరిశుద్ధాత్మ దగ్గర, పరిశుద్ధాత్మలో లేక మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో వాడు నిశ్చయముగా ఫలిస్తాడని వాక్యం చెప్తాడు. కాబట్టి సిమియోను ఏం కలిగి ఉన్నాడో తెలుసా? అతని మీద పరిశుద్ధాత్మ ఉంది. ఇంకొక మాట సిమియోను గురించి మనం నేర్చుకుంటే, 5వదిగా ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చాడు. మనం ఎలా రావాలో తెలుసమ్మా? దేవాలయంలోకి ఆత్మావేశంతో రావాలి. హల్లెలూయా. ఏదో దిగాలుగా, రాత్రంతా నిద్ర లేదన్నట్టుగా, ఆవులింతలు ఆవులించుకుంటా,
మోకాలు దిగాలుగా పెట్టుకుని ప్రైజ్లో హల్లెలూయా. అలా కాదు దేవుని మందిరానికి రావడం. వచ్చి కాసేపు కబుర్లు చెప్పుకొని. దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఎలా రావాలంటే సుమియోనులాగా రావాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనల్ని సుమియోనులాగా తయారు చేయునుగాక దేవుడు. ఎలా వచ్చాడో తెలుసా? సుమియోనట పరిశుద్ధాత్మ లేక ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు. మీరు లోనికి వచ్చినప్పుడు, దేవుని మందిరము లోపలికి వచ్చినప్పుడు ఎలా రావాలో తెలుసామా? ఆత్మవశులై, ఆత్మతో నింపబడిన వారై, ఆత్మావేశము కలిగిన వారై, వాక్యము చెబుతూ ఉండగా దేవుడు మిమ్మల్ని బలపరుస్తూ ఉండగా, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని బలపరుస్తూ ఉండగా మీ నోరు ఆమేన్ అవును అని స్తుతించగలిగే ఆత్మ నింపుదల కావాలి. చెప్పుకొని మనం నోరు మీద పొద్దు, పళ్ళు అసలు బయటెట్టొద్దు, అసలు నా పళ్ళు ఆవిడ చూడకూడదు అన్నట్టు అలాగే మూసుకుని కూర్చోకూడదు. వాక్యము అర్థమవుతున్నప్పుడు, వాక్యం విత్తబడుతున్నప్పుడు, ఆ వాక్యం బలపరచబడినప్పుడు, ఆ వాక్యం హృదయాన్ని హత్తుకున్నప్పుడు ఆమేన్ స్తోత్రం, ఆత్మచేత ఆత్మవశమై దేవుని మందిరంలో కూర్చోవాలి. సుమియోను పని చేశాడు ఇక్కడ. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొకటి 6వ మాట ఏంటంటే సుమియోను దేవునిని స్తుతించాడట. ఏం చేశాడమ్మా? దేవునిని స్తుతించాడు. స్తుతించడంలో సుమియోను ఉన్నాడు. దావీదు గురించి చెబుతాడు, ఆయన 7 సార్లు స్తుతించేవాడని. ఈరోజు ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా మీతో ప్రభు చెబుతున్నాడు, దేవుని మందిరము లోపలికి ప్రవేశించే వారు యెహోవాను స్తుతించే వారిగా ఉండాలి. ఎక్కడో గొంతు చించుకుని అరుస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, డ్రమ్స్ ప్లే చేస్తున్నారు, చప్పలు కొడతలేదు, కొట్టేవారు గట్టిగా కొట్టట్లేదు, మధ్యలోకి ఏకొచ్చినా దోమొచ్చినా కూడా సావదా అలా కొడుతున్నారు. సావదా వెళ్ళిపోద్ది, ఇలాగనేటప్పటిగా వెళ్ళిపోద్ది. వాటికి కూడా గాయం కలిగించకుండా కొడుతున్నాం మనం చప్పట్లు. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ మాట్లాడితే ఆశీర్వాదాలు వచ్చేది, అదే పోనీ ఆశీర్వాదాలు ఉన్నాయి చాలులే నింపుకోలేకపోతున్నాను అన్నట్టు నోరు తెరవట్లేదు. పక్కోళ్ళు ఏమని అనుకుంటారేమో. అమ్మా, ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు సిగ్గు లేకుండా ప్రభువుని స్తుతించాలి. సిగ్గు లేకుండా. కారణం ఏంటి తెలుసా? తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలు ఏం చేస్తారు? ధైర్యముగా సిగ్గుపడకుండా డాడీ నాకు పలానాది కావాలి. ఎందుకు అడుగుతారు తెలుసా? ఆ అధికారం పిల్లలకు. అలాగే మనకి కూడా ఉంది. తండ్రి అయిన దేవుడు, దేవుని బిడ్డలుగా మనకు అధికారం ఉంది. దేవుని మందిరం లోపలికి వెళ్ళినప్పుడు ఆత్మావేశంతో వెళ్ళి కూర్చుని ప్రభువుని స్తుతిస్తూ ఉండగా దేవుని కృప పొందుకుంటాం. హల్లెలూయా. చివరగా ఏడవది ఏంటి తెలుసా అండి? ఇశ్రాయేలీయులకు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను కన్నులారా చూచి తిని అంట. సిమియోను ఏమంటున్నాడమ్మా? ఇశ్రాయేలీయులకు లేక సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూశాను. మనం చూడాలి. రక్షణ లేని వారు రక్షణ పొందినప్పుడు వారి రక్షణ మనం కన్నులారా చూచే కృప దేవుడు మనకివ్వాలి. అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే రక్షణ పొందలేదని మనం ఆలోచిస్తామో వాళ్ళు మనం బ్రతకుండగానే వాళ్ళు రక్షణ పొందడం మనం చూడాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన ఎదుట ఎవరైతే నరకంలోకి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నామో, ఎవరైతే క్రీస్తుని ఎరుగకుండా బయట తిరుగుతున్నారు అనుకుంటున్నామో, ఎవరైతే అయ్యో ప్రభు నమ్మితే బాగుంది దేవుడు వాళ్ళని ఆశీర్వదించడానికి మనం వాళ్ళు ఎవరి కోసం ఆలోచిస్తున్నామో వాళ్ళు మనము భూమి మీద ఉండగానే వాళ్ళు రక్షణ కలగడం మనం చూడాలి. ఇక్కడ అదే అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలీయులకు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ కన్నులారా చూచి తిని. చూచే భాగ్యం దేవుడు నీకు ఇచ్చునుగా. ఈరోజు నేను మీకు చెప్తున్న అంశం ఏంటో తెలుసా? నీవెందుకు బ్రతుకుచున్నావు?
హల్లెలూయా. నీవెందుకు బ్రతుకుచున్నావు? ఎందుకు? స్థలాలు కొనడానిక, పొలాలు కొనడానిక, ద్రాక్ష తోటలు కొనడానిక, బంగారం కొనడానిక, వెండిని కొనడానిక, గృహాలు కట్టడానిక? ఎందుకు బ్రతుకుతున్నావు? అర్థం ఉందా? తెలుసా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? మన బ్రతుకు ఎందుకు? వినండి దేవుని బిడ్డలారా, యోహాను శుభవార్త 4వ అధ్యాయం 31వ వచనంలో యేసు ప్రభు గురించి చక్కని మాట రాస్తాడు. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 31 వచనం. ఈలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొన్నారు. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమైంది. ఆయన అంటున్నారు, యేసు ప్రభువుకి ఆహారం పెడదాం అని వీళ్ళందరూ అనుకుంటున్నారట. అనుకుంటుంటే ఆలోచిస్తుంటే ఆయన అన్నాడంట, మీరు అలాగ అనుకోవాల్సిన పని ఏమి లేదు, ఆయన చిత్తం లేక తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారం తప్ప ఇప్పుడున్న ఆహారం నాకేం అక్కర్లేదు. స్తోత్రం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు చెప్పండి? తండ్రి చిత్తము నెరవేర్చడానికి. కానీ అక్కడున్న శిష్యులు ఏమనుకుంటున్నారు? అయ్యో బోధకుడు భోజనం చెయ్యాలి, భుజించడానికి ఏదైనా ఆహారం కావాలి అని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఆహారం పెట్టాలని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఆయన అంటాడు, నేను భుజించడానికో అన్నం తినడానికో ఆహారం తినడానికో కాదు వచ్చింది, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను, అదే నాకు ఆహారం, ఇది కాదు అన్నాడు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను, అదే నాకు ఆహారం. కనీసం ఒక పూట ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేము. మనం భయం వేసేస్తుంది, ఆకలి వేస్తుందేమో, ఎందుకు వచ్చిన గొడవలే, అదే పోయిన ఉపవాసం. హల్లెలూయా. యేసు ప్రభు దేవుని కుమారుడు, దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు కదా. ఆ యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న మాట ఏంటి తెలుసా? వీళ్ళందరూ అనుకుంటున్నారు, శిష్యులు అనుకుంటున్నారు, భోజనం పెడదాం యేసు ప్రభుకి, శరీర మాంసములు కలిగి రక్త మాంసములు కలిగి ఉన్నాడు కాబట్టి ఆకలి అవుతుంది కదా, అయ్యో భోజనం ఏదైనా ఉందా అని వాళ్ళందరూ తొందరపడుతుంటే ఆయన అంటాడు, నేను ఈ భోజనం కోసం కాదు, నా తండ్రి చిత్తం నెరవేరిస్తే ఖచ్చితంగా అదే నాకు భోజనం, అంతే తప్ప ఇక్కడ ఉన్న భోజనాలు నాకేమీ అక్కర్లేదు. నేను మళ్ళీ అడుగుతున్నాను, నా అంశం ఈరోజు నేను మీతో చెబుతున్న అంశం, ఎందుకు బ్రతుకుతున్నావు అమ్మా? మీరు ఎందుకు బ్రతుకుతున్నారు? యేసు ప్రభు అంటాడు, నా తండ్రి చిత్తం నెరవేర్చండి, నాకు ఆహారం ఇంకా మిగతాది నాకేం అక్కర్లేదండి. మీదేంటి? సిమియోను ఎందుకు వృద్ధాప్యం వరకు బ్రతుకున్నాడంటే అతని నీతి అతను బ్రతికించింది, అతని భక్తి అతను బ్రతికించింది. ఇశ్రాయేలీయుల కొరకు ఆదరణ కొరకు కనిపెట్టాడు, అతను బ్రతికించింది. పరిశుద్ధాత్మ అనే వరాన్ని అతను పొందాడు, అది అతను బ్రతికించింది. ఆత్మవశుడై దేవుని మందిరంలోకి వచ్చాడు, బ్రతికించింది. దేవునిని ఆయన స్తుతించాడు, ఆయన బ్రతికించింది. అనేకుల రక్షణ ఆయన చూచాడు, ఆయన బ్రతికించింది. నువ్వెందుకు బ్రతికావు? మీరెందుకు బ్రతుకుచున్నారు? వృద్ధాప్యము వరకు ఆరోగ్యవంతంగా బ్రతకాలి, జీవ కిరీటాన్ని పొందాలి, భూమి మీదను పరలోకమును ప్రభుతో ఉండాలి. అదే దేవుడు మనకిచ్చిన నిరీక్షణ. ఆ నిరీక్షణ గొప్పది, ఆ నిరీక్షణ సిగ్గుపరచదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం కూడా మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అపోస్తుడైన పౌలు
చెబుతా ఉన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నేను ఎందుకు బ్రతుకుతున్నాను? ఆయన కోసమే. ఎందుకు చనిపోవాలి? ఆయన కోసం. పౌలు చెప్పిన స్టేట్మెంట్ మీరు చెప్పగలరా? నేను చెప్పగలనా? చెప్పాలి. పౌలు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి చెప్పండి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే అది నాకు లాభం. చావు అయితే లాభం అంటున్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. హల్లెలూయా. ఇక్కడ కూర్చుని ఉన్న దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? పౌలు ఇచ్చింది ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నేను ప్రభు కొరకు జీవిస్తాను, నేను ప్రభు కొరకు చనిపోతాను. ఆ తీర్మానంకి రావాలి మనం. ఆ ఒడంబడికి చేయాలి ప్రభుత్వం. మనం నువ్వెందుకు బ్రతుకుతున్నావు అనేది జ్ఞాపకం చేసుకుని బ్రతకాలి. నీ జీవితం ఎటు వెళ్తుందో జ్ఞాపకం చేసుకుని బ్రతకాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రోమాపత్రిక 14:7లో, రోమాపత్రిక 14:7లో చక్కని మాట రాయబడుతుంది. ఏమన్నా తెలుసా? మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాం. అర్థమైందండి? అర్థమైందండి? ఈరోజు చాలామంది ఏమంటున్నారు తెలుసా? నేను నీ కోసం చచ్చిపోతాను, నువ్వు నన్ను ప్రేమించబోతే చచ్చిపోతాను, నువ్వు నన్ను ప్రేమించబోతే నిన్నని చంపేస్తాను, నేనని చచ్చిపో, ఇద్దరు కలిసి చచ్చిపోదాం అండి. ఎవరి కోసం ఎవరు చావక్కర్లే, ఎవరి కోసం ఎవరు చావక్కర్లే. మన అందరి కోసం యేసయ్య చనిపోయాడు. హల్లెలూయా. 14వ తారీఖు వస్తుంది ఇప్పుడు. ఏంటి 14? చెప్పండి. అందరికీ తెలుసు, మాట్లాడరు అంతే. ప్రేమికుల దినోత్సవం, రైట్? ఆ రోజు బలమైన గిఫ్ట్లు పంచిపెట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనున్నాను నీ కూడా. ఒకవేళ వద్దంటే చంపేస్తాడు, లేదా చచ్చిపోతాడు, లేదా ఇద్దరు కలిపి చచ్చిపోతాడు. అలా కాదు, ఆ ప్రేమ అయితే కాదు యేసయ్య ప్రేమ. ఏమన్నాడు తెలుసా అండి? మనలో ఎవడును తన కోసం బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికేది మన కోసం కాదు, చనిపోయేది మన కోసం కాదు. మరెందుకు? మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. ప్రవీణ్, అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏ అమ్మాయి కోసం చనిపోనక్కర్లేదు, ఏ అబ్బాయి కోసం చనిపోనక్కర్లేదు, ప్రేమించకపోతే చనిపోనక్కర్లేదు, పాస్ అవ్వకపోతే చనిపోనక్కర్లేదు, జీవితంలో ఫెయిల్ అయిపోయావని కూడా చనిపోనక్కర్లేదు. ఒక్కసారి ఫెయిల్ అయితే రెండోసారి పాస్ అయ్యే కృప దేవుడు ఇస్తాడు. ఒకసారి జీవితంలో ఫెయిల్యూర్ అయిపోతే మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఒకటే జీవితం కాదు. ఈరోజు మనుషులు ఎలాగ ఆలోచన చేస్తున్నారో తెలుసా? ప్రపంచంలో వీళ్ళకి మించిన అప్సరసలు లేరు, వీళ్ళే, ఇంకెవరు దొరకరు, చుట్టూ తిరిగడమే. ఈ అబ్బాయి తప్ప నాకు ఇంకెవరు దొరకరు, తిరిగడమే. ఇదిగో అమ్మా వినండి, ప్రభు చెప్తున్నాడు, నా మాటలకు ప్రభు చెప్తున్నాడు, చనిపోతే ఆయన కోసం చనిపో, బ్రతికితే ఆయన కోసం బ్రతుకు. మానవుడు మనతో ఎంతో కాలం ఉండడు, భర్త ఎంతో కాలం ఉండడు, భార్య ఎంతో కాలం ఉండదు, పిల్లలు ఎంతో కాలం ఉండరు. ఎవరు జీవితాన్ని వారు ముగించుకుని వెళ్ళిపోతారు. ఎవరి జీవితాన్ని వాళ్ళు ముగించుకుని తన ప్రయాణం వెళ్ళిపోతారు. అయితే ప్రాముఖ్యమైన జీవితానికి విలువైంది మనం లెక్కల్లో పెట్టుకోవాల్సింది ఇదే. ఏంటో తెలుసా? బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి, చనిపోతే దేవుని కొరకు చనిపోవాలి. ఈ రెండాట్లు ఏదో జరగాలి. కానీ నేను పలానా ఆయన కోసం చనిపోయానండి, పలానా అభిమాని అండి, ఆయన అన్న పరలోక రాజ్యం తీసుకెళ్తాడా? ప్రైజ్ ది లార్డ్. అభిమానంతో నేను గొంతు కోసేసుకుంటానండి, అభిమానంతో కిరసనాలు వేసి తగలెట్టేసుకుంటానండి, అభిమానంతో నా ఆస్తులు రాసి ఇచ్చేస్తానండి. ఎందుకు? మనం నష్టపోతాం, వాళ్ళు బాగానే ఉంటారు.
ఈరోజు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నమాట, చనిపోయిన బ్రతికిన దేవుని కొరకు మాత్రమే. 8వ వచనం ఉంటుంది, మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనము బ్రతికిన చనిపోయిన ప్రభువు వారమై ఉన్నాము. మృతులకును సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికేను. అసలు అద్భుతమైన మాట. యేసు ప్రభు ఎందుకు 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 చనిపోయాడో తెలుసా? మృతులకు సజీవులకు ప్రభువుగా ఉండడం నిమిత్తమై ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఎంత అద్భుతమైన మాట ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చనిపోయాడు, తిరిగి లేచాడు మీ కొరకు, నా కొరకు. కాబట్టి క్రీస్తు కొరకు బ్రతకండి, క్రీస్తు కొరకు చనిపోండి. ఈరోజు మరలా నేను అదే ప్రశ్న, అదే అంశం జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వెందుకు బ్రతుకుచున్నావు? మీకు తెలియాలి, మీకు తెలియాలి. అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను అనే ప్రశ్న మీలోకి రావాలి. పెళ్లి చేసుకోవడానికా, బిడ్డలను కనడానికా, పెంచడానికా, పోషించడానికా, పురులు వేయడానికా, ఆస్తులు సమకూర్చడానికా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు కొరకు, యేసు కొరకు, దేవుని కొరకు, బ్రతికిన ఆయన కొరకే, చనిపోయిన ఆయన కొరకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా కార్ సిగ్నల్ వేసేసారు, ఎవరో చూడండి. రోమాపత్రిక 14:7, రోమాపత్రిక 14:7 చదవండి. సారీ, లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం. అందుకే డైవర్ట్ అవుద్ది అలాగ ఒక్కొక్కసారి. 36 చదవమ్మా. యెరూషలేములో దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా మీరు ఆలకించండి, వాక్యాన్ని ముగించేస్తున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనంలో అన్న అని ఒక అమ్మాయి కనబడుతుంది, ప్రవక్తిని. అన్న, హన్నా కాదు, హన్నా సమూయేలు గ్రంథంలో కనబడతారు. అన్న, ఆల్లో మొదటి అన్న. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. 84 సంవత్సరాల విధవరాలు దేవాలయములో రేయింబగలు సేవ చేస్తుందంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాత్రులు పగలు ఉపవాస ప్రార్థనలు, దేవాలయము విడువక. ఈరోజు మన వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? కాళ్ళు నొప్పులండి, ఏళ్ళు నొప్పులండి, హల్లెలూయా, నడవలేకపోతున్నామండి. మరి ఇంకొకటి ఉంది ఇక్కడ, మరి ఆ రోజుల్లో ఫుడ్ వేరు కదండి, మరి ఆ రోజు ఫుడ్ బలంగానే ఉండేవారండి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి మీరు, నేను ఎప్పుడైతే బలహీనున్నో అప్పుడు నా పరిపూర్ణత, నా యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది. అప్పుడు నేను బలవంతుడిని. నా బలం ఆయనే, నా బలహీనత ఆయనే అంటారు భక్తులు. నేను ఎప్పుడైతే బలహీనున్నో అప్పుడు నేను బలవంతుడిని.
ఇంకొక మాట కూడా ఉంటుంది బైబిల్లో, శరీరం బలహీనపడినా ఆత్మ మాత్రం సిద్ధంగా ఉంది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 84 సంవత్సరాల్లో కూడా ఉపవాస ప్రార్థన చేస్తుంది దేవుని మందిరములో విడువక. ఈరోజు మన తల్లులు ఉన్నారే, నేనేమి వాళ్ళ గురించి తప్పు మాట్లాడట్లేదు. వారు దేవుని సన్నిధికి రారు, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయరు. షుగరో బీపీయో కాలు నొప్పో ఏళ్ళు నొప్పో ట్యాబ్లెట్లు వేస్తున్నాం కదండి, ఉపవాసాలు మాకెక్కడ సెట్ అవుతాయండి అంటారు. సరే, మంచిదే, ఇప్పుడున్న అనారోగ్యాలు అట్లా ఉన్నాయి. కానీ ఇంకొకటి చెప్పనా నేను, ఇది బాధాకరమైన విషయం. మన ఇంటి చుట్టూ ఉన్న తోటలో ఎక్కడ డొలక పడింది, ఎక్కడ కొబ్బరికాయ పడింది, ఎక్కడ కొబ్బరాకు పడింది, అలా వెళ్దాం, ఇలా వద్దాం, పట్టుకొద్దాం అని తిరగట్లేదా ముసలోళ్ళు? సారీ, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు. అక్కడికి వచ్చేస్తుంది బలం, కొబ్బరాకు లాక్కి రావడానికి, డొలక లాక్కి రావడానికి, కొబ్బరి బొండాలు పట్టి రావడానికి, రైతుకి చెప్పకుండా చెట్ల కింద పడి అన్ని తెచ్చేసుకోవడానికి బలం వస్తుంది. దేవుని మందిరంలోకి వచ్చి మోకరించి ఉపవాసంతో ప్రార్థన చేయడానికి రావట్లేదు ఈ బలం మన తల్లులకి. అంటే మన కోసం మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఇతరుల కోసం మనం మాట్లాడుకోకూడదు. కానీ వాళ్ళు అలాగే ఉన్నారు అని మనం అనకూడదు. స్తోత్రం. ఉన్న మాట అంటే ఊరికి దూరం అంట. దేవునికి స్తోత్రం. ఒక అన్న ప్రవక్తని 84 సంవత్సరాల వయసు కలిగింది, దేవుని మందిరములో విడువక 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 బలాన్ని పొందుతూ ఉపవాసముతో ప్రార్థన చేస్తోంది. హల్లెలూయా. ముసలితనమందు విడువక ప్రార్థన చేస్తోంది. అమ్మా 146 కీర్తన 1-2 వచనాల్లో ఉంటుంది, మనం ఎప్పుడు కూడా ఆయనను స్తుతించే వారిగా ఉండాలంటాడు. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించేదను, నేను బ్రతుకు దినములంతయు నా దేవుణ్ణి కీర్తించాను. అలా ఉండాలి మనం. 23వ కీర్తన 6వ వచనం ఉంటుంది, నీ జీవిత కాలమంతయు కృపా క్షేమములే నీ నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నివాసం చే. బ్రతుకున్నంత కాలం కూడా ధనవంతుడు అంటాడంట, తినుము, త్రాగుము, సుఖించుము అంటాడంట. కానీ అక్కడ ఇంకొక మాట కూడా ఉంది, ఓ వెర్రివాడా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే ఏం చేస్తావు? గత రాత్రి దైవజనులు బాలు గారు మా ఇంటికి వచ్చారు. ఆయన నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, నాని, డబ్బు మనల్ని పైకి తీసుకెళ్దు, డబ్బు మన ఆరోగ్యం కోసం ఉపయోగపడుద్ది, మన భోజనం కోసం ఉపయోగపడుద్ది, కానీ మనల్ని మోసుకెళ్ళడానికి ఉపయోగపడదు. మనల్ని మోసుకు వెళ్ళడానికి మనుషులు కావాలి. డబ్బు ఎంతున్నా అది కాదు, కానీ మోసుకెళ్ళే కొంతమంది జనం మన చుట్టూ ఉండాలి. చనిపోయిన రోజు అలా బ్రతకాలి, అదే ప్రాముఖ్యం అని మేమిద్దరం మాట్లాడుకున్నాం. 2-2:30 వరకు గత రాత్రి మాట్లాడుకున్నప్పుడు ఆయన చెప్తున్నారు, ఎందుకు అంత టైం వరకు మాట్లాడుకున్నామని అంటే, మా పిల్లలు ఏమండి వాళ్ళ మేనత్త దగ్గర డబ్బులు ఇచ్చుకుని, మన సభలు జరిగాయి కదా, డబ్బులు ఇచ్చుకుని శుభ్రంగా మా డాడీ మమ్మీ పెళ్లి రోజు మేము దండలు తేవాలి, మేము కేక్ తేవాలి, బెలూన్స్ తేవాలి, తెచ్చేసి డెకరేషన్ చేసేసి 12 అయ్యే వరకు నిద్రనవ్వలేదు. 12 అయిన తర్వాత ఈ పెళ్లి రోజు కార్యక్రమాలన్నీ చక్కబెట్టి ఆ మాట ఈ మాట 2:30 అయింది. మేము మాట్లాడుకుంటున్నాం రాత్రి, తెల్లవారి ఆ 12 తర్వాత 2:30 అయింది. గంట పడుకొని 4 గంటలు లేచి మరలా మందిరానికి వచ్చాం. గమనించండి దేవుని బిడ్డలారా, మనల్ని మోసుకెళ్ళే వారు కొంతమంది కావాలి. నా బ్రతుకు నాది, నా జీవితం నాది, నా డబ్బు నాది అనకూడదు. అయితే అవ్వచ్చు, నీ డబ్బే కావచ్చు. కొన్ని ఆలోచనలు ఆలోచించండి. సంపాదించిన వారందరూ సంపాదించిన దాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు పైకి? లేదు.
తినుము, త్రాగుము, సుఖించుము, నా ప్రాణమా సంతోషించానడంట. ఓ వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే ఏం చేస్తావురా నువ్వా? హల్లెలూయా. ఉదయకాలం ప్రభు మీతో నాతో చెప్తున్నమాట, నువ్వెందుకు బ్రతుకుచున్నావు నీకు తెలియాలి. ఏం చెయ్యాలి, నీ నుండి ఏం కోరుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి లూకా సువార్త 12:19. లూకా సువార్త 12:19. నా ప్రాణముతో అనేక సంవత్సరాలకు విస్తారమైన సమకూర్చబడింది ఆస్తి. సుఖించు, తిను, తాగు. ఇంతేనా బ్రతుకు? చెప్పండి అమ్మా, ఇంతేనా బ్రతుకు? తినడం, త్రాగడం, సుఖించడం, సంతోషించడం, నా ప్రాణంతో నేను చెప్పుకోవడం. ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అతనితో చెప్పాను. ఎవరి అవుతాయి? ఎవరి అవుతాయి? ఆమేన్, హల్లెలూయా. ఆదికాండం 32:6-7 చూస్తాం. యాసావు ఎందుకు బ్రతుకుచున్నాడు? యాసావు ప్రసంగి గ్రంథకర్త అంటాడు, యవనస్తులారా, మీ బ్రతుకులు మీరు బ్రతకండి, మీ ఇష్టానుసారంగా బ్రతకండి. తర్వాత తీర్పులోకి వస్తుందన్న సంగతి మర్చిపోకండి, దాన్ని బట్టి బ్రతకండి అంటాడు. నీ కోరిక చొప్పున, నీ ఇష్టం చొప్పున, నీ మనసు చొప్పున నీకేది అనిపిస్తే అది చెయ్యి, కానీ తీర్పులోనికి వస్తుంది మంచి అయినా చెడైనా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని బ్రతుకంటాడు జ్ఞాని అయిన సొలొమోను, ప్రసంగి గ్రంథకర్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేనికోసం బ్రతుకుతున్నారు? శరీర కార్యాల కొరకా? అవి శాశ్వతం కాదు. మనమేమన్నా కొన్ని వందల సంవత్సరాలైనా బ్రతికేస్తామా? కాదు. బ్రతికినంతకాలం ప్రభు కొరకు బ్రతకండి, అందుకే బ్రతుకుతున్నాం మనం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం చేసుకుంటూ బ్రతకాలి మనం అపవాదితో. ఈలోక సంబంధమైన దేవతలు, అపవాది, శత్రువు, అందరితో యుద్ధం చేసుకుంటూ బ్రతకాలి. చివరికి ఎక్కడికి వెళ్ళాలంటే వాగ్దాన దేశం, యోర్దాను దాటి వెళ్ళాలి. యోర్దాను ఎదురైనా, ఎర్ర సముద్రము అడ్డు వచ్చినా, భయము లేదు జయము మనకు, భయము లేదు జయము మనకే, విజయ గీతం పాడేదాం. మనం భయం లేకుండా ధైర్యము కలిగి మన యాత్రలో ముందుకు సాగాలి. యోర్దాను దాటాలి, ఎర్ర సముద్రము దాటాలి, పరమ కానానుకు చేరాలి. ముగిస్తున్నాను. నువ్వెందుకు బ్రతుకుతున్నావు అన్న విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు కొరకు, క్రీస్తు పని కొరకు, సువార్త చేయడం కొరకు, అనేకుల రక్షణ కొరకు. అనేకుల రక్షణను మీరు చూడాలి, అనేకులు ఆదరించే విధంగా మీరు ఉండాలి, ఆత్మవశులై ఉండాలి, ఆత్మతో నింపబడాలి, దేవుని మందిరానికి రావాలి, నీతిమంతులై ఉండాలి, భక్తి పరులై ఉండాలి, స్తుతించి వారై ఉండాలి. అప్పుడు ముసలితనం వచ్చినా కూడా మరణం రాదు. ముసలితనం వచ్చినా కూడా మరణం రాదు. అదే నేను చెప్తున్నాను. సుమయోను ఎందుకు ముసలితనం ముందు కూడా బ్రతికే ఉన్నాడు అని అంటే దాని అర్థం అతడు నీతిమంతుడు, అతడు భక్తిపరుడు, అతడు ఆత్మావేశం కలిగిన వాడు, అతని మీద దేవుని ఆత్మ ఉంది, అతను ప్రభువును స్తుతిస్తున్నాడు, అతను ఇజ్రాయేలీల ఆదరణ కొరకు చూస్తున్నాడు, అతను ఇజ్రాయేలీ రక్షణ కొరకు చూస్తున్నాడు. 7 విషయాలు అతనిలో మంచి క్వాలిటీలు ఉన్నాయి. అలాగూ సుమయోనులాగా మనము కూడా ఉందుముగాక, భక్తి కలిగి ఉందుముగాక, నీతి కలిగి ఉందుముగాక, అనేకులు ఆదరించేవారు ఉందుగాక, అనేకులు రక్షణ చూచేవారిగా ఉందుగాక, ఆత్మావేశం కలిగి ఆత్మతో నింపబడిన వారుగా, స్తుతించువారుగా, కృపలో వర్ధిల్లుదుముగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అలాగే మోకరించండి. మోకరించిన వారు చేతులు పైకెత్తి
ఆగకుండా ప్రభువుని స్తుతించడం మొదలు పెట్టండి. స్తుతించండి, మోకరించండి. మోకరించగలిగితే మోకరించలేకపోతే లేచి నిలబడండి, చేతులు పైకెత్తండి. స్తుతించడం ఆపొద్దు.